మీ కొబ్బరి తోటలో కాయల మీద పసుపు మచ్చలు, పొడవాటి పగుళ్ళు కనిపిస్తున్నాయా? లేత కాయలు మధ్యలోనే రాలిపోతున్నాయా? అయితే ఈ వీడియో మీకోసమే. నమస్కారం రైతు సోదరులారా. ఈ సమస్యకు ప్రధాన కారణం కొబ్బరి నల్లి. ఈ కీటకం ఎంత చిన్నదంటే కంటికి కనిపించదు, కానీ దీనివల్ల కలిగే నష్టం మాత్రం చాలా పెద్దది. కర్ణాటకలో ఈ ಬೆಳೆಯ ಮೇಲೆ ತುಮಕೂರು, ಹಾಸನ್, ಮಾಂಡ್ಯ, ಮೈಸೂರು, ಚಿಕ್ಕಮಗಳೂರು జిల్లాలతో సహా సుమారు 5.5 నుండి 6 లక్షల హెక్టార్ల ప్రదేశంలో కొబ్బరిని పండిస్తున్నారు. ఈ పంట మీద ఎంగిన 8 నుండి 10 లక్షల రైతు కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. శాఖ అంచనాల ప్రకారం 2 నుండి 3 లక్షల హెక్టార్ల ప్రదేశంలో కొబ్బరి నల్లి బెడద వేధిస్తోంది. ఆర్థిక నష్టాన్ని మనం చూస్తే ఒక చెట్టుకు సంవత్సరానికి సుమారు 20 నుండి 40 కాయలు నష్టపోతున్నాయి. ఒక ఎకరానికి వార్షికంగా సుమారు 15,000 నుండి 40,000 రూపాయల వరకు నష్టాన్ని ఈరోజు రైతులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర స్థాయిలో లెక్క వేస్తే ఇది 100 కోట్ల రూపాయల నష్టానికి కారణం అవుతోంది. ఈ నల్లి ఏ విధంగా నష్టాన్ని కలుగజేస్తుంది అన్నది మీ ప్రశ్న అయి ఉండవచ్చు. ఈ కీటకం సాధారణంగా 2 నుంచి 6 నెలల వయస్సు గల లేత కాయలలో కనిపిస్తుంది. దీన్ని కాయ పైభాగంలో ఉండే పెరియాంత్ అంటారు. అంటే పైన ఉండే పీచు లాంటి భాగం. ఆ భాగంలోకి దూరి కాయ రసాన్ని పీల్చేస్తుంది. దాని ప్రభావం వల్ల కాయల మీద పసుపు రంగు లేదా తెలుపు రంగు మచ్చలు ప్రారంభమవుతాయి. అనంతరం పొడవాటి పగుళ్ళు ఏర్పడతాయి. కొన్ని సందర్భాలలో తేనెను పోలిన ద్రవం కూడా బయటకు స్రవిస్తుంది. అందువల్ల లేత కాయలు రాలిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఒకవేళ ఈ కాయ చెట్టు మీద నిలబడ్డా కూడా దానిలోని కొబ్బరి పరిమాణం తగ్గిపోతుంది. మనలో ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది. ఎన్ని మందులు వాడినా నల్లి మళ్ళీ ఎందుకు వస్తుంది? కొన్ని తోటలలో నష్టం ఎక్కువగా ఉంటుంది, మరికొన్ని తోటలలో తక్కువగా ఉంటుంది. దీనికి ప్రధానమైన కారణం భూమి యొక్క ఆరోగ్యం. మట్టి యొక్క సమస్య. చాలా సంవత్సరాలుగా మనం అనుసరిస్తున్న పద్ధతిలో రసాయనిక ఎరువులను ఎక్కువగా వాడటం మరియు సేంద్రియ పదార్థాల వాడకం తగ్గడం వస్తుంది. దీనితో పాటు నీరు ఎక్కువగా ఇవ్వడం అది కావచ్చు. దీని ప్రభావం వల్ల ఏమైందంటే మట్టిలో ఉండే సేంద్రియ కర్బనం తగ్గిపోయింది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఆదాగా ఎప్పుడైతే సేంద్రియ కర్బనం తగ్గుతుందో మట్టిలో ఉండే సూక్ష్మజీవులు కూడా తగ్గుతాయి. ఆ మట్టిలోని జీవ వైవిధ్యం, సూక్ష్మజీవులు మరియు వానపాములు తగ్గినప్పుడు మట్టి దానంతట అదే గట్టిగా అవుతుంది. వేర్ల పెరుగుదల బలహీనపడిపోతుంది. ఒక చెట్టు మంచి ఫలసాయం ఇవ్వడానికి వేర్లే చాలా ముఖ్యం. వేర్లే బలహీనపడిపోయిన తర్వాత అక్కడ ఏది బాగా వస్తుందని మీరు ఆశించగలరు? వీటన్నిటి యొక్క ప్రభావం మొక్కకు పోషకాలు సరిగ్గా అందవు. వేర్లు అభివృద్ధి చెందపోతే పోషకాలు ఉన్నా తీసుకోలేదు. మొక్క రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఆ మొక్కకు రోగకారక క్రిములను రక్షించుకునే శక్తి లేకపోవడాన్నే రోగ నిరోధక శక్తి అని నేను చెప్తాను. అలాంటి మొక్కల మీద పురుగులు మరియు రోగాల దాడి ఎక్కువగా ఉంటుంది. దేనికైతే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందో దానిపై వీటి దాడి ఎక్కువగా ఉంటుంది. రైతులకు పరిష్కారం ఏంటి అనే ప్రశ్న వస్తుంది. పరిష్కారం ఏమిటి? సో మొదటిగా ప్రాథమికంగా జరగాల్సింది మట్టి యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే. కాబట్టి మట్టిలో సేంద్రియ కర్బనాన్ని పెంచడం చాలా ముఖ్యం. కాబట్టి దీనివల్ల సేంద్రియ కర్బనాన్ని పెంచినట్లయితే పోషకాల లభ్యత పెరుగుతుంది. వేర్లు బలంగా చాలా లోతుగా పెరుగుతాయి. మట్టి నీటిని ఎక్కువగా పట్టి ఉంచుకునే శక్తి కూడా పెరుగుతుంది. సూక్ష్మజీవుల కార్యకలాపాలు పెరుగుతాయి. వానపాముల కార్యకలాపాలు కూడా పెరుగుతాయి. మొక్కకు రోగాలు మరియు కీటకాలను ఎదుర్కొనే ఒక అద్భుతమైన శక్తి మొక్కకు, ఆ చెట్టుకు వస్తుంది. అయితే మట్టిని ఏ విధంగా పునరుజ్జీవింపజేయాలి అనే పెద్ద ప్రశ్న వస్తుంది. యూరియా వేయాలా, డిఏపి వేయాలా అనేటటువంటి అనేక ప్రశ్నలు వస్తాయి. మిత్రులారా, చాలా సులభం. మట్టిని పునరుజ్జీవింపజేయడం అంటే మట్టిలో జీవ వైవిధ్యాన్ని సృష్టించే ఒక విధానం అన్నమాట.
మరి దీనికి దేశం మొత్తం మీద ప్రసిద్ధి చెందిన నంబర్ 1 జైవిక ఇన్పుట్ ఏది అని నేను చెప్పాలంటే అది డాక్టర్ సాయిల్ జైవిక ఇన్పుట్. మరి దీన్ని మట్టికి అందించడం ద్వారా మీ మట్టిలో వానపాములు ఉత్పత్తి అవుతూ ఆ మంచి చేసే సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతూ ఆ జీవ వైవిధ్యం వేగంగా పెరిగి ఆ మొక్కకు రోగనిరోధక శక్తి తగ్గడానికి ఏ కారణాలున్నాయో, ఇబ్బంది కలిగిస్తున్నాయో వాటన్నింటినీ సరిచేస్తూ ఆ మట్టిని బాగు చేస్తూ మీకు ఈ సమస్యల నుండి దూరంగా ఉండటానికి వీలుంది. దీన్ని వేసినప్పుడు మట్టి యొక్క నిర్మాణం మెరుగుపడుతుంది, సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతుంది, వానపాముల సంఖ్య పెరుగుతుంది, మట్టిలో సేంద్రియ కర్బనం పెరుగుతుంది, మొక్కకు పోషకాలను అవసరమైనంతగా అందిస్తుంది. సో ఇవన్నీ జరిగినప్పుడు మీ పంట కూడా చాలా బాగా వస్తుంది. సో రైతులకు నా తరఫున ఒక ముఖ్య సలహా ఏమంటే, నల్లి నివారణకు మందు స్ప్రే చేయడం తప్పు కాదు, కొట్టాలి, కానీ మందు మాత్రమే సరిపోదు. కాబట్టి మొదటిగా మీ మట్టిని బలంగా తయారు చేయాలి, జీవ వైవిధ్యాన్ని పెంచుకోవాలి. మట్టి బలంగా ఉంటే మొక్క బలంగా ఉంటుంది, మొక్క బలంగా ఉంటే కీటకాలు రోగాలు సహజంగానే తగ్గిపోతాయి. ఈ సమాచారం మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ తోటలో ఉన్న సమస్యలను కామెంట్లో తెలియజేయండి. మట్టిని రక్షించండి, పంటను రక్షించండి, మీ ఆదాయాన్ని సురక్షితం చేసుకోండి. ధన్యవాదాలు.